హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం 8వ తరగతికి సంబంధించి తెలుగు టెక్స్ట్ బుక్ ఏపీ టెట్ 8వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో కవులు, కవి పరిచయాలు, పాఠాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు అనే అంశాలను గురించి చూద్దాం రండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్ర వైభవం పాఠ్యభాగ ప్రక్రియ ఏది? గేయం. ఆంధ్ర వైభవం పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? రాష్ట్ర కీర్తి. ఆంధ్ర వైభవం పాఠ్యభాగం కవి ఎవరు? కొండేపూడి లక్ష్మీనారాయణ. మాతృభూమి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? కథానిక. మాతృభూమి పాఠం యొక్క ఇతివృత్తాలు ఏమిటి? దేశభక్తి, కుటుంబ విలువలు. మాతృభూమి పాఠ్యభాగం రచయిత ఎవరు? పవని నిర్మల ప్రభావతి. శతక సౌరభం పాఠ్యభాగం ప్రక్రియ ఏమిటి? శతకం. శతక సౌరభం పాఠం ఏ ఇతివృత్తం ఆధారంగా రూపొందించబడింది? నైతిక విలువలు. శతక సౌరభం పాఠాన్ని రచించినది ఎవరు? శతక కవులు. నా యాత్ర పాఠ్యభాగ ప్రక్రియ ఏది? యాత్రా రచన. నా యాత్ర పాఠం యొక్క ఇతివృత్తాలు ఏమిటి? జాతీయ సమైక్యత మరియు దర్శనీయ స్థలాలు. నా యాత్ర పాఠ్యభాగ రచయిత ఎవరు? బులుసు వెంకటరమణయ్య. సందేశం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? ఖండకావ్యం. సందేశం పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? కష్టజీవుల శ్రమ. సందేశం పాఠ్యభాగం కవి ఎవరు? గుర్రం జాషువా. పయనం పాఠ్యభాగం ప్రక్రియ ఏది? మాండలిక కథ. పయనం పాఠం ఏ ఇతివృత్తాన్ని తెలియజేస్తుంది? సామాజిక స్పృహ. పయనం పాఠ్యభాగం రచయిత ఎవరు? సింగమనేని నారాయణ గారు. తర్వాత 7వది చైతన్యమూర్తులు అని, అది ఉపవాచకం టాపిక్. అయితే దానికి కవి ఎవరు లేరు. మేలిమలుపు పాఠ్యభాగం ప్రక్రియ ఏది? కథ. మేలిమలుపు పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆత్మస్థైర్యం. మేలిమలుపు పాఠ్యభాగం రచయిత ఎవరు? దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. చిరుమాలిన్యం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? వచన కవిత. చిరుమాలిన్యం పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? మానవ విలువలు. చిరుమాలిన్యం పాఠ్యభాగ రచయిత ఎవరు? షేక్ కాజా హుస్సేన్ దేవిప్రియ. నాటి చదువు పాఠ్యభాగం ప్రక్రియ ఏమిటి? ఆత్మకథ. నాటి చదువు పాఠం ఏ ఇతివృత్తం ఆధారంగా రూపొందించబడింది? వ్యక్తిత్వ వికాసం, చదువు విలువ. నాటి చదువు పాఠ్యభాగం రచయిత ఎవరు? మామిడి వెంకట రంగయ్య. సమదృష్టి పాఠ్యభాగ ప్రక్రియ ఏమిటి? గజల్. సమదృష్టి పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? సమానత్వం. సమదృష్టి పాఠ్యభాగం రచయిత ఎవరు? పైడి తేరేష్ బాబు. భువన విజయం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? సాహిత్య రూపకం. భువన విజయం పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? భాషారుచి, భాషాభిరుచి. భువన విజయం పాఠ్యభాగాన్ని కూర్చిన కవులు ఎవరు? వేటూరి ప్రభాకర శాస్త్రి, డాక్టర్ సివి సుబ్బన్న. ఆతిథ్యం పాఠ్యభాగం ప్రక్రియ ఏమిటి? ఇతిహాసం. ఆతిథ్యం పాఠ్యం ఏ ఇతివృత్తాన్ని తెలియజేస్తుంది? అతిథి గౌరవం. ఆతిథ్యం పాఠ్యభాగం కవి ఎవరు? తిక్కన సోమయాజి. కొండేపూడి లక్ష్మీనారాయణ గారి జీవిత కాలం ఏది? 1918 నుంచి 1986 వరకు. కొండేపూడి లక్ష్మీనారాయణ గారు ఏ జిల్లాలో జన్మించారు? పశ్చిమ గోదావరి జిల్లా. కొండేపూడి లక్ష్మీనారాయణ గారి స్వగ్రామం ఏది? బోందాడ. కొండేపూడి లక్ష్మీనారాయణ గారు రచించిన గేయ సంపుటాలు ఏమిటి? స్మృతులు, గేయాలు. పాడరా ఓ తెలుగువాడ. ఆంధ్ర వైభవం పాఠ్యభాగం ఏ గేయం సంపుటం నుండి గ్రహించబడింది? పాడరా ఓ తెలుగువాడ. మాతృభూమి పాఠ్యభాగ రచయిత ఎవరు? పవని నిర్మల ప్రభావతి గారు. పవని నిర్మల ప్రభావతి గారి జీవిత కాలం ఏది? 1933 నుంచి 2015 వరకు. పవని నిర్మల ప్రభావతి గారు ఏ జిల్లాలో, ఏ ప్రాంతంలో జన్మించారు? ప్రకాశం జిల్లా, ఒంగోలులో. పవని నిర్మల ప్రభావతి గారు తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? వెంకట నరసింహారావు, సరస్వతమ్మ. పవని నిర్మల ప్రభావతి గారి భర్త పేరు ఏమిటి? శ్రీధరరావు. పవని నిర్మల ప్రభావతి గారు ఎన్ని కథా సంపుటాలు, ఎన్ని నవలలు రచించారు? 5 కథా సంపుటాలు మరియు 17 నవలలు రచించారు. అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, వ్రాసిన కథ నవ్వుతోంది అనేవి పవని నిర్మల ప్రభావతి గారి ఏ ప్రక్రియకు చెందిన రచనలు? కథా సంపుటాలు. ఉదయకిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు అనేవి పవని నిర్మల ప్రభావతి గారి ఏ ప్రక్రియకు చెందినవి? నవలలు. ప్రస్తుతం మాతృభూమి పాఠ్యభాగం ఏ గ్రంథం లేదా సంపుటి నుండి తీసుకోబడింది? కథానిలయము. పవని నిర్మల ప్రభావతి గారు ఏ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు? 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. విద్యార్థి. శతక కర్త ఎవరు? గరికపాటి మల్లావధాని. గరికపాటి మల్లావధాని గారు ఏ శతాబ్దానికి చెందినవారు? 19. భాస్కర శతక రచించిన కవి ఎవరు? మారద వెంకయ్య. మారద వెంకయ్య ఏ శతాబ్దానికి చెందిన కవి? 17.
16వ శతాబ్దానికి చెందిన పక్కి అప్పల నరసయ్య గారు రచించిన శతకం ఏది? కుమార శతకం. విద్యా శతకం కర్త అయిన పెరుమాళ్ల మునెప్ప ఏ శతాబ్దానికి చెందినవారు? 20. భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచర్ల గోపన్న గారు రచించిన శతకం ఏది? దాశరథి శతకం. కంచర్ల గోపన్న గారి కాలం ఏది? 17వ శతాబ్దం. మనుల మూటా శతకం రచించిన కవి ఎవరు? మాచిరాజు శివరామరాజు. మాచిరాజు శివరామరాజు గారు ఏ శతాబ్దానికి చెందినవారు? 20. 15వ శతాబ్దానికి చెందిన బమ్మెర పోతనామాచ్యుడు గారు రచించిన శతకం ఏది? నారాయణ శతకం. గుండ్లపల్లి సరస్వతమ్మ గారు రచించిన శతకం ఏది? వరదరాజ శతకం. గుండ్లపల్లి సర్వమ్మ గారు ఏ శతాబ్దానికి చెందినవారు? 20వ శతాబ్దం. మిత్ర సాహస్రి శతకకర్త ఎవరు? కొండూరు వీరరాఘవాచార్యులు గారు. కొండూరు వీరరాఘవాచార్యులు గారి కాలం ఏది? 20వ శతాబ్దం. నా యాత్ర పాఠ్యభాగ రచయిత ఎవరు? బులుసు వెంకటరమణయ్య. బులుసు వెంకటరమణయ్య గారి జీవిత కాలం ఏది? 1907 నుంచి 1989 వరకు. బులుసు వెంకటరమణయ్య గారు ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో జన్మించారు? విజయనగరం జిల్లా రామతీర్థంలో. బులుసు వెంకటరమణయ్య గారు ఏ కలం పేరుతో రచనలు చేశారు? రాష్ట్ర్. 16 రాత్రులు అనేది బులుసు వెంకటరమణయ్య గారు ఏ ప్రక్రియకు చెందింది? కథా సంకలనం. బులుసు వెంకటరమణయ్య గారు రచించిన ఇతర ప్రముఖ గ్రంథాలు ఏవి? అవ్వటి ముచ్చట్లు, గణపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాథలు, దీపకలికలు. పరవస్తు చిన్నయసూరి రచించిన ఏ గ్రంథానికి బులుసు వెంకటరమణయ్య గారు టీకా రాశారు? బాల వ్యాకరణానికి. బులుసు వెంకటరమణయ్య గారు 1958లో చేసిన యాత్రా రచన పేరు ఏమిటి? నా ఉత్తరదేశ యాత్ర. బులుసు వెంకటరమణయ్య గారు ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు? 2 సార్లు. ప్రస్తుతం పాఠ్యభాగం నా యాత్ర ఏ గ్రంథం నుండి స్వీకరించబడింది? నా ఉత్తర భారతదేశ యాత్ర నుంచి స్వీకరించబడింది. సందేశం పాఠ్యభాగం రచయిత ఎవరు? గుర్రం జాషువా. గుర్రం జాషువా గారి జీవిత కాలం ఏది? 1895 నుంచి 1971 వరకు. గుర్రం జాషువా గారు ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో జన్మించారు? గుంటూరు జిల్లాలోని వినుకొండలో. గుర్రం జాషువా గారి తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? వీరయ్య, లింగమ్మ. గుర్రం జాషువా గారు రచించిన ప్రముఖ కావ్యాలు రచనలు ఏవి? గబ్బిలం, పిరదౌసి, ముంతాజ్ మహల్, కాందిశేఖుడు, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగర్, ముసాఫరులు. గుర్రం జాషువా గారికి ఉన్న ప్రముఖ బిరుదులు ఏమిటి? కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్. ఏ నాటకంలో గుర్రం జాషువా గారు రాసిన పద్యాలు వినని తెలుగువారుండరు అని కవి పరిచయంలో పేర్కొన్నారు? హరిశ్చంద్ర నాటకంలో. ప్రస్తుతం సందేశం పాఠ్యభాగం గుర్రం జాషువా గారి ఏ కావ్యం నుండి స్వీకరించబడింది? గబ్బిలం నుండి స్వీకరించబడింది. పయనం పాఠ్యభాగం రచయిత ఎవరు? సింగమనేని నారాయణ. సింగమనేని నారాయణ గారి జీవిత కాలం ఏది? 1943 నుంచి 2021 వరకు. సింగమనేని నారాయణ గారు ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో జన్మించారు? అనంతపురం జిల్లాలోని బండమీదపల్లెలు. సింగమనేని నారాయణ గారి తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? సంజమ్మ, రామప్ప. సింగమనేని నారాయణ గారు వెలువరించిన ప్రముఖ కథా సంపుటాలు ఏవి? సీమ కథలు, జూదం, అనంతం, సింగమనేని కథలు. సింగమనేని నారాయణ గారి వృత్తి ఏమిటి? ఉపాధ్యాయుడు. సింగమనేని నారాయణ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి లభించిన పురస్కారం ఏది? కళారత్న. సింగమనేని నారాయణ గారికి ఏ విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారం లభించింది? తెలుగు విశ్వవిద్యాలయం. ప్రస్తుతం పయనం పాఠ్యభాగం సింగమనేని నారాయణ గారు రచించిన ఏ కథల సంపుటిలోనిది? అనంతం అనే కథల సంపుటిలోనిది. మేలిమలుపు పాఠ్యభాగ రచయిత ఎవరు? దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి జీవిత కాలం ఏది? 1887 నుంచి 1980 వరకు. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు ఏ జిల్లాలో ఏ గ్రామంలో జన్మించారు? తూర్పుగోదావరి జిల్లా చంద్రపాలెం. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? తమ్మన శాస్త్రి, సీతమ్మ. కృష్ణశాస్త్రి గారు రచించిన ప్రముఖ కావ్యాలు, కృతులు ఏవి? కృష్ణపక్షం, ఊర్వశి, పుష్పలావికలు, అమృతవీణ, బహుకాల దర్శనం. మంగళ కాహాళి పేరుతో దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు వేటిని రచించారు? దేశభక్తి గేయాలను. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు వ్యాసాలు సంపుటి పేరు ఏమిటి? కృష్ణశాస్త్రి వ్యాసావళి. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కృష్ణశాస్త్రికి ఇచ్చిన బిరుదు ఏమిటి? కళాప్రపూర్ణ. భారత ప్రభుత్వం దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారిని ఏ పురస్కారంతో సత్కరించింది? పద్మభూషణ్. కృష్ణశాస్త్రి గారికి కేంద్ర ప్రభుత్వం నుండి లభించిన మరో ప్రముఖ పురస్కారం ఏది? కేంద్ర సాహిత్య పురస్కారం. ప్రస్తుతం మేలుమలుపు పాఠం కృష్ణశాస్త్రి గారి ఏ రచన నుండి గ్రహించబడింది? పుష్పలావికలు.
చిరుమాలిన్యం పాఠ్యభాగ రచయిత ఎవరు? దేవిప్రియ. దేవిప్రియ అసలు పేరు ఏమిటి? షేక్ ఖాజా హుస్సేన్. దేవిప్రియ గారి జీవిత కాలం ఏది? 1949 నుంచి 2020 వరకు. దేవిప్రియ గారు ఏ జిల్లాలో జన్మించారు? గుంటూరు జిల్లా. దేవిప్రియ గారి తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళ పేర్లు ఏమిటి? షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ ఇమాంబి. దేవిప్రియ గారు కవి, రచయితగా కాకుండా ఏ ఇతర రంగాల్లో ప్రసిద్ధులు? పాత్రికేయులు, సంపాదకులు. దేవిప్రియ గారు రచించిన ముఖ్యమైన రచనలు ఏవి? అమ్మ చెట్టు, సమాజానంద స్వామి, గరీబ్ గీతాలు, నీటి పుట్ట, తుఫాను, తుమ్మెద, అరణ్య పురాణం. దేవిప్రియ గారు ఏ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది? 2017లో. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు దేవిప్రియ గారికి లభించిన మరో ప్రముఖ పురస్కారం ఏమిటి? తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం. ప్రస్తుతం చిరుమాలిన్యం పాఠ్యభాగం దేవిప్రియ గారి ఏ వచన కవితా సంపుటి నుండి తీసుకోబడింది? గాలి రంగు. నాటి చదువు పాఠ్యభాగ రచయిత ఎవరు? ఆచార్య మామిడి వెంకటరంగయ్య. ఆచార్య మామిడి వెంకటరంగయ్య గారి జీవిత కాలం ఏమిటి? 1889 నుండి 1981 వరకు. మామిడిపూడి వెంకటరంగయ్య గారు ఏ జిల్లా, ఏ గ్రామంలో జన్మించారు? నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా, పురిని గ్రామం. మామిడి వెంకటరంగయ్య గారి తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? తండ్రి వెంకటేశాచార్యులు, తల్లి నరసమ్మ. మామిడి పూడి వెంకటరంగయ్య గారు ఏ విజ్ఞాన కోశ నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా వ్యవహరించారు? సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశం. సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశం మొదటి సంపుటాన్ని ఏ సంవత్సరంలో విడుదల చేశారు? 1958 సంవత్సరంలో. మామిడిపూడి వెంకటరంగయ్య గారి ఆత్మకథ పేరు ఏమిటి? మారుతున్న సమాజం, నా జ్ఞాపకాలు. భారత ప్రభుత్వం మామిడిపూడి వెంకటరంగయ్య గారికి ఏ సంవత్సరంలో ఏ పురస్కారం ఇచ్చి గౌరవించింది? 1968 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం. ప్రస్తుతం నాటి చదువు పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి స్వీకరించబడింది? మామిడిపూడి వెంకటరంగయ్య గారి ఆత్మకథ నుండి. సమదృష్టి పాఠ్యభాగ రచయిత ఎవరు? పైడి తేరేష్ బాబు. పైడి తేరేష్ బాబు గారి జీవిత కాలం 1963 నుంచి 2014 వరకు. పైడి తేరేష్ బాబు ఏ జిల్లాలో, ఏ పట్టణంలో జన్మించాడు? ప్రకాశం జిల్లా, ఒంగోలు పట్టణం. పైడి తేరేష్ బాబు ఏ రంగాల్లో ప్రసిద్ధులు? కవిగా, గాయకుడిగా, సాహితీవేత్తగా. పైడి తేరేష్ బాబు గారి తల్లిదండ్రులు సుబ్బమ్మ, శాంతయ్య. పైడి తేరేష్ బాబు గారు రచించిన ప్రముఖ రచనలు అల్పపీడనం, హిందూ మహాసముద్రం. పైడి తేరేష్ బాబు గారు ఎక్కడ వ్యాఖ్యాతగా తన బాణీ వినిపించారు? ఆకాశవాణిలో. ప్రస్తుతం సమదృష్టి పాఠ్యభాగం పైడి తేరేష్ బాబు ఏ కవితా సంపుటి నుండి స్వీకరించబడింది? అల్పపీడనం. వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవిత కాలం ఏది? 1888 నుండి 1950 వరకు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఏ జిల్లా, ఏ గ్రామంలో జన్మించారు? కృష్ణా జిల్లా, పెదకల్లేపల్లి. వేటూరి ప్రభాకర శాస్త్రి గారి తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? సుందర శాస్త్రి, శేషమ్మ. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఎవరి వద్ద సంస్కృతాంధ్రాన్ని నేర్చుకున్నారు? తండ్రి వద్ద, మల్లాది రామావధాని వద్ద. ప్రాచీన కవులు, చాటువులు సేకరించి ప్రభాకర శాస్త్రి గారు కూర్చిన గ్రంథం ఏమిటి? చాటు పద్య మణిమంజరి. సివి సుబ్బన్న గారి పూర్తి పేరు ఏమిటి? కడప వెంకట సుబ్బన్న. సివి సుబ్బన్న గారి జీవిత కాలం ఏమిటి? 1929 నుంచి 2017 వరకు. సివి సుబ్బన్న గారు ఏ జిల్లా, ఏ ప్రాంతంలో జన్మించారు? కడప జిల్లా, ప్రొద్దుటూరులో. సివి సుబ్బన్న గారి తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? రంగమ్మ దంపతులు. సుబ్బన్న గారు అనేక అవధానాలు చేసి ప్రకటించిన గొప్ప గ్రంథం ఏమిటి? శతకావధాన ప్రబంధ త్రిపుటి. సివి సుబ్బన్న గారికి ఉన్న బిరుదాంకితాలు ఏవి? సరస్వతి పుత్ర, అవధాని పితామహ. ప్రస్తుతం భువన విజయం పాఠం వేటూరి ప్రభాకర శాస్త్రి, సివి సుబ్బన్న గారు రచించిన ఏ పుస్తకం నుంచి స్వీకరించబడింది? అవధాన విద్య. ఆతిథ్యం పాఠ్యభాగ రచయిత ఎవరు? తిక్కన సోమయాజి. కవిత్రయంలో తిక్కన సోమయాజి రెండవ వారు. తిక్కన సోమయాజి గారి కాలం ఏది? 13వ శతాబ్దం. తిక్కన గారి ఇంటి పేరు ఏమిటి? కొట్టరువు. తిక్కన గారి తల్లిదండ్రులు అన్నమ్మ, కొమ్మన్న. తిక్కన గారు ఏ రాజు ఆస్థానంలో మంత్రిగా ఉండేవారు? నెల్లూరుని పరిపాలించిన మనుమ సిద్ధి ఆస్థానంలో. తిక్కన సోమయాజి గారు రచించిన ప్రముఖ గ్రంథాలు ఏవి? నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభారతం. ఆంధ్ర మహాభారతంలో తిక్కన గారు ఏ పర్వం నుండి ఏ పర్వం వరకు రచించారు? విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు. తిక్కన గారు మహాభారతంలో ఎన్ని పర్వాలను రచించారు? 15 పర్వాలను. తిక్కన గారి కవిత్వ శైలి ఎలాంటిది? నాటకీయం. తిక్కన గారి ప్రముఖ బిరుదులు ఏమిటి? ఉభయ కవిమిత్రుడు, కవి బ్రహ్మ. ప్రస్తుతం ఆతిథ్యం పాఠ్యభాగం మహాభారతంలోని ఏ పర్వంలో నుంచి, ఏ ఆశ్వాసంలో నుంచి తీసుకోబడింది? శాంతి పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుంచి తీసుకోబడింది.
ఇవి 8వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న కవులు, కవి పరిచయాలు, వాటి మీద ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.